పాఠశాల అంటే ఇలాగే ఉంటుంది అన్నట్లుగా ఉంది ఆ పాఠశాల. ఉన్న ఒకే ఒక్క విద్యార్థి కోసం రోజు ఆ బడి నడుస్తుంది. ఆ విద్యార్థి కోసం రోజు ఉపాధ్యాయుడు బడికి వస్తున్నాడు. మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నారు. అందరికీ విద్య అందుబాటులో. విద్య అనే కాన్సెప్ట్ కింద ప్రతి కిలోమీటర్కి ఓ పాఠశాలను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. వాటిలో ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఏక విద్యార్థి పాఠశాల నడుస్తుంది. ఆ వివరాలు మీరు చూడండి. వనపర్తి జిల్లా దత్తాయిపల్లి చిన్నతాండాలోని ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థిని ఒకరే ఉపాధ్యాయుడు ఉన్నారు. 300 మంది జనాభా ఉన్న తాండాలో సుమారు 60 నుంచి 70% మంది ఉపాధి కోసం వలస ఉన్నారు. దీంతో ఆ తాండాలో 5-11 ఏళ్లలోపు ఉన్న పిల్లలు ఇద్దరే ఉన్నారు. అందులో నిహారిక అనే 1వ తరగతి విద్యార్థిని పాఠశాలకు వస్తుంది. ఆ విద్యార్థినికి పాఠాలు చెప్పేందుకు జయవర్ధన్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు రోజు వనపర్తి నుంచి వస్తున్నారు. ఆయన సెలవు పెట్టిన రోజున పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రంలోని టీచర్ విద్యార్థిని చూసుకుంటారు. ఈ కేంద్రంలోని 3 చిన్నారులతో పాటే నిహారికకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? పాఠశాలను మార్చుదామా, సార్లు మార్చుదామా, విద్యార్థిని మార్చుదామా, లేక యథాతథ స్థితిని కొనసాగిద్దామా అని అందరూ అనుకుంటున్నారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. నా పేరు జయవర్ధన్ రెడ్డి. నేను దత్తాయిపల్లి చిన్నతాండ పాఠశాల లోపల 2022 జనవరి నుంచి పనిచేస్తున్నాను. నేను 317 జీవో లోపల నాగర్కల్ జిల్లా నుంచి వనపర్తికి వచ్చాను. అప్పటి నుంచి ఇదే స్కూల్లో పనిచేస్తున్నాను. ఫస్ట్ ఈ సంవత్సరం అంటే 2024-25 విద్యా సంవత్సరం లోపల పాఠశాలలో కూడా 2 విద్యార్థులు ఉన్నారు. దానిలో ఒక అమ్మాయి నవ్య అనే అమ్మాయి హైదరాబాద్ వలస వెళ్ళడం వల్ల ప్రస్తుతం పాఠశాలలో ఒక విద్యార్థిని మాత్రమే వెళ్ళింది. గతంలో పరిస్థితి చూసినట్టయితే నేను వచ్చినప్పుడు అంటే 2021-22 విద్యా సంవత్సరంలో కూడా 2 విద్యార్థులు ఉన్నారు. ఆ 2 కూడా అందులో ఒక అబ్బాయి ముంబైకి వాళ్ళ పేరెంట్స్తో, ఇంకొక అబ్బాయి హైదరాబాద్కు వలస వెళ్ళడం వల్ల పాఠశాలలో కూడా స్ట్రెంత్ 0 అయిపోయింది. 2022-23 విద్యా సంవత్సరంలో కూడా పాఠశాలలో విద్యార్థులు ఎవరు లేకపోవడం వల్ల నన్ను కూడా వనపర్తి లోపల వల్లభనగర్ ప్రాథమిక పాఠశాల డిప్యూషన్తో పంపించారు. గత విద్యా సంవత్సరం అంటే 2023-24 విద్యా సంవత్సరంలో కూడా 3 విద్యార్థులు ఉన్నారు. ఆ 3 2 పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో హైదరాబాద్కి వలస వెళ్ళారు. ఒక అమ్మాయి 5th క్లాస్ అయిపోవడం వల్ల వనపర్తి లోపల గురుకుల పాఠశాలకు వెళ్ళిపోయింది. ప్రస్తుత విద్యా సంవత్సరం 2 ఒక అమ్మాయి వలస వెళ్ళింది, ఒక అమ్మాయి ప్రస్తుతం పాఠశాలలో చదువుతుంది. గ్రామ పరిస్థితి తీసుకుంటే గ్రామంలో కూడా 60-70% విలేజెస్ వలస ఉంటారు. కాబట్టి ఆ పిల్లలు కూడా వాళ్ళతో పాటే ముంబైలోనో హైదరాబాద్లోనో చదువుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో కూడా 5 నుంచి 9 సంవత్సరాలు అంటే 1 నుంచి 5 తరగతి చదవాల్సిన ఏజ్ గ్రూప్ పిల్లలు 2 మాత్రమే ఉన్నారు. ఆ 2లో ఒక అమ్మాయి మా పాఠశాలలో విద్యను అభ్యసిస్తుండగా ఆ అమ్మాయి వాళ్ళ అన్న వనపర్తిలో కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. RT 2009 ప్రకారం 0 to 10 ఉన్న ఒక టీచర్ ఉండాల్సిందే. కాబట్టి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పాఠశాల నడుస్తుంది. అయితే గ్రామస్తులను ఈ స్ట్రెంత్ తక్కువగా ఉంది, పాఠశాలకు ఇబ్బంది ఉండడం వల్ల ఈ దసరా సెలవు లోపల అందరూ కూడా పండుగ కూడికి వస్తారు. కాబట్టి వాళ్ళందరం కలిసి చర్చించుకొని పాఠశాల లోపల విద్యార్థుల స్ట్రెంత్ పెరిగే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. For more videos like this, subscribe Big TV channel.